హాయ్ ఫ్రెండ్స్. మే నెల 10వ తారీఖున తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ అనే సీని హీరో మన టీవీకే పార్టీ తరఫున ఆయన ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు ఆయనకు కొంత మెజార్టీ తక్కువైతే దానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తర్వాత ఐఎంఎల్యు వీళ్ళంతా సపోర్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఏఐడిఎంకే, డిఎంకే వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా రాష్ట్రంలో గత 50 ఏళ్లకు పైబడి వీళ్ళిద్దరు పరిపాలిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. ఇది వాళ్ళకు చేంజ్, ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే. ఎప్పుడైతే ఏఐడిఎంకే నాయకురాలు, అధినాయకురాలు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఏఐడిఎంకేలో బలమైన నాయకుడు, చారిస్మా గల నాయకుడు లేడు. వాళ్ళు ఆమె పేరు మీద ఇంకా కొంతకాలం ఒక టర్మ్ 2 టర్ములు ఏమైనా నడిస్తే నడవచ్చు. బట్ పార్టీ నడపాలంటే బలమైన నాయకత్వం కావాలి. అటు సైడు కరుణానిధి తర్వాత ఆయన కొడుకు స్టాలిన్ వచ్చాడు. ఆయన తర్వాత ఉదయనిధి స్టాలిన్. ఆయన కొడుకును కూడా డిప్యూటీ సీఎంగా పెట్టుకున్నారు. ఇది ఎక్కడ నడుస్తూ ఉంది. జనరల్గా ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓట్లకు డబ్బులు ఇచ్చి పేదలకు కొనుక్కొని ఓట్లు వేయించుకునే పద్ధతిలోనే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, ఈవీఎంలు మేనేజ్ చేసి బీజేపీ గెలుస్తుంది అనేది రెండో ఎత్తు. ఇక్కడ మనం ప్రధానంగా చర్చించదలుచుకున్నది ఏంటంటే, విజయ్ ఎలాంటి డబ్బులు పంచలేదు, దాని తర్వాత ఎలాంటి ఇతరుల మీద, ఇతర పార్టీలని ఎలాంటి పరుష పదజాలంతో తిట్టలేదు. వాళ్ళు ఏదో తప్పులు చేశారు, లూటీ చేశారు, అదేం అతను వాడలేదు. ఇప్పుడు ప్రధానంగా 2 విషయాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. ఒకటేంటంటే, పిల్లలు పెద్దలకు విజయ్కి ఓటేయండి అని చెప్పారు. అది ఒకటి చర్చ నడుస్తుంది. అందులో తప్పేముంది? పిల్లలకేమన్నా విజయ్ వాళ్ళ పిల్లలతో సపరేట్ మీటింగ్ పెట్టి, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా స్కూళ్ళకు, ప్లే గ్రౌండ్లకు వెళ్ళి వాళ్ళకు చాక్లెట్లు, బిస్కెట్లు, లేక ఇంకేదో ఇచ్చి నాకు ప్రచారం చేయమని నేను చెప్పలేదు. అభిమానంతో వాళ్ళు చెప్తే దానికి ఈ పిల్లలను వాడుకున్నారు అని ఒక అభియోగము లేవనెత్తటం అనేది కేవలము కుంటి సాకు. పిల్లలను విజయ్ వాడాడు